వేదికని అలంకరించినటువంటి సత్యసాయి పాఠశాల యజమాని జేవి రమణ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు మరియు పిల్లలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట అనే ప్రాంతంలో మన గిడుగు వెంకట రామమూర్తి గారు జన్మించడం జరిగింది. ఈయన తెలుగు భాషకు చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఈయన యొక్క జన్మదినం సందర్భంగా మన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీకృష్ణదేవరాయలు ఆయన కన్నడీగుడు అయినా కూడా భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పడం జరిగింది. మరి మన తెలుగు భాషను ఆనాటి భువన విజయంలో అష్టదిగ్గజ కవులు, తరువాత అనేక మంది తెలుగు కవులు ఎంతో కష్టపడి మన భాషను బ్రతికించి ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే 4వ భాషగా తీర్చిదిద్దారు. అందుకే మన భాషను ప్రపంచం లెవెల్లో ఇటాలియన్ ఈస్ట్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారు కడప జిల్లా కలెక్టర్గా సిపి బ్రౌన్ ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఒకతను వచ్చి తెలుగు పద్యాలు రమ్యముగా పాడుతూ ఉంటే ఈ భాష మీద మక్కువ కలిగి సిపి బ్రౌన్ కూడా తెలుగు నేర్చుకొని వేమన పద్యాలను ఇంగ్లీష్లోనికి అనువదించుకున్నాడు. తెలుగు భాష యొక్క గొప్పతనము బ్రిటిష్ వాళ్ళకే తెలిసింది. కాబట్టి ఇటువంటి భాషను మరుగున పడకుండా కాపాడుకోవడము మన యొక్క ధర్మము. తెలుగు భాష తేనె కన్నా తీయనైనది, అమృతం కన్నా మధురమైనది. మన తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు తేనె కన్నా తీయనైనది? మరి ఇతర భాషలకు అంత తీయదనం లేదా? వేరే వాళ్ళు అంటారు కాకి పిల్ల కాకికి ముద్దు, ఎవరి భాష వారికి ముద్దు అని. కానీ ప్రపంచంలో ఒక తెలుగుకు ఉన్నటువంటి తీయదనము మరే భాషకు లేదు. తెలుగులో ఒక 4 పద్యాలు చెప్తే ప్రతిరోజు తెలుగులో ఒక 4 పద్యాలు ఎవరైతే చెప్తారో వాళ్ళు జీవితాంతం చాలా ఆరోగ్యకరంగా ఉంటారంట. అది తెలుగు భాష యొక్క గొప్పతనం. ఈ తెలుగు భాష మాట్లాడేవారు దాని యొక్క తీయదనాన్ని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అటువంటి మాతృభాషను బ్రతికించుకోవడము మన యొక్క కర్తవ్యం. ఇంతకుముందు మరి తెలుగు భాష గ్రాంధిక భాషగా ఉండేది. అంటే పెద్ద వాళ్ళు, కవులు, రాజులు వీళ్ళు మాత్రమే అనర్గళంగా గ్రాంధిక భాష మాట్లాడేవాళ్ళు. కానీ సామాన్య ప్రజలు ఇది చాలా అసౌకర్యంగా ఉందని గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు వీళ్ళు కృషి చేసి దీన్ని గ్రాంధిక భాషగా కాకుండా వ్యవహారిక భాషలోనికి మార్చాలని చాలా కృషి చేశారు. వారి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మనము తెలుగు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కాబట్టి మన తెలుగుని మనం మర్చిపోకూడదు. మన తెలుగు మీద మక్కువ పెంచుకొని మన తెలుగును ఒక మంచి భాషగా, జాతీయ అంతర్జాతీయ భాషగా తీర్చిదిద్దుకునే ఈ పని మన పైన ఉంది. కాబట్టి మన భాషను మనం గౌరవించుకుందాము, మన భాషలో మనము మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి మరి ఒకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. గౌరవులైన కరెస్పాండెంట్ రమణ సార్ గారికి, మన ప్రధాన ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ సమావేశమైనామంటే తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇందాక సార్ చెప్పినాడు, శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలందు తెలుగు లెస్స అని ఆయన ఎంతో కృషి చేసినాడు తెలుగు భాషను అభివృద్ధి చెందడానికి.
అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందింది కూడా. ఈ తెలుగు భాష ఎంతో మధురమైనది. వేరే భాషల కంటే ఈ భాష ఎంతో మధురమైనది. దీంట్లో ఉన్న తీపి వేరే. అందుకని అందరూ తెలుగు భాషను ఇష్టపడతారు. నేను ఎందుకు ఇష్టపడతానంటే నాకు అసలు తెలుగు భాష మాట్లాడడానికి కూడా రాదు. ఎట్లా నేర్చుకున్నానో నాకే అర్థం కాలే. ఇప్పటికీ వేరే వాళ్ళతో ఏది ఎప్పుడు ఎట్లా చెప్పాలనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుంటాను. కొన్ని అర్థాలు సరిగా అర్థం కావు, అయినా కృషి చేస్తాను నేర్చుకోవడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, నా తోటి ఉపాధ్యాయులకు, రమణ సార్ గారికి నమస్కారం. మన యొక్క శ్రీ సత్యసాయి స్కూల్ మరి కరస్పాండెంట్ సార్ రమణ సార్ గారికి, అదేవిధంగా మన యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ సార్ గారు గఫూర్ సార్ గారికి, అదేవిధంగా మన యొక్క స్కూల్ తెలుగు పండితులైనటువంటి ఐసాం సార్ గారికి మరి యొక్క అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషలోని మాధుర్యం చాలా గొప్పది. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. కన్న తల్లి లాంటి భాష ఏదిమా? తేనె కన్న తీయనైనది ముత్యాల లాంటి అక్షరాల భాష మన తెలుగు భాష. తెలుగు భాషని నేర్చుకుందాం. తెలుగులో భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. తెలుగు భాషని మనం గౌరవిద్దాం. నేను ఇప్పుడు ఒక పాటను పాడతానమ్మా. అవధరించు మన రమణ సార్ గారికి, గఫూర్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ శుభోదయం. ఇంకా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక చిన్న ఉదాహరణతో తెలుగు గురించి చెప్పాలనుకుంటానమ్మా. ఆ అనే అక్షరం ఎక్కడ పుట్టింది, ఇంకా తెలుగు తల్లి అంటాం కదా, తెలుగు తల్లి అంటే మహిళని తెలుగు తల్లి ఎందుకు అంటాము, ఇంకా తెలుగు భాష అంటే అన్ని భాషలు ఉన్నాయి కదా మనకి, తెలుగు భాష లెస్స అంటారు, ఎందుకు అంటారు, ఈ మూడు అంటే నాకు తెలిసిన ఉదాహరణతో చెప్పాలనుకున్నా. కానీ తప్పులు ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను తెలుగు గురించి నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఉదాహరణలతో చెప్పాలనుకుంటున్నాను. ఆ అనే అక్షరం ఎక్కడ పుట్టింది? మనకి ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి కదమ్మా. ఫస్ట్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ ఏ, హిందీలో ఆ. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క అక్షరం ఫస్ట్ లెటర్ ఉంది. కానీ తెలుగు అక్షరం ఆ ఎక్కడ పుట్టిందంటే అమ్మ గర్భంలో పుట్టింది. అమ్మ గర్భంలో ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాం. మన హెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ జీరో ఆకారంలో ఉంటుంది కదా, జీరో ఆకారం. ఈ బాడీ యు ఆకారం, చేతులు లోపల ఉంటుంది ఆ అంటారు కదా. మొత్తం ఈ అక్షరం మొత్తం కలిపి ఆ అనే అక్షరం ఫస్ట్ తల్లి గర్భంలో పుట్టింది. ఎవరు మోస్తున్నారమ్మా మనల్ని? తల్లి. అందుకే తెలుగు తల్లి అంటారు. అందరినీ మోస్తుంటారు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క పిల్లవాడిని ఆ అనే అక్షరంతో కంటారు. ఆ అనే అక్షరంతో కడుపులో మోస్తూ ఉంటుంది అమ్మ. అంటే తెలుగు తల్లి అంటారు. అంటే ఫస్ట్ తెలుగులో ఫస్ట్ లెటర్ ఆ అంటే తెలుగు, కాబట్టి తెలుగు తల్లి అంటారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా, అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఏ అన్నీ ఉన్నాయి కదా. అంటే మన దేశంలో రకరకాల భాషలు, చైనీస్, జపనీస్ అన్ని రకాలటువంటి మతాలు, కులాలు ఉన్నాయి కదా. కానీ తెలుగే ఎందుకు వచ్చింది అంటే అన్ని మతాల వాళ్ళు పుట్టేదే ఆ నుంచి. అన్ని మతాల వాళ్ళు పుట్టేది అమ్మ కడుపులో ఆ అనే అక్షరం నుంచి. అందుకే దీనికి ఇంత గొప్పదం. అందుకే నా ఉద్దేశంలో దేశ భాషలు ఎందుకు తెలుగు లెస్స అంటే అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి కదా. అంటే ఏబిసి అన్ని ఆ అనే అక్షరం, వేరే వేరే జాతులు అన్నీ ఉన్నాయి, కానీ అందరూ అన్ని జాతి వాళ్ళు కలిసి పుట్టేది ఏ అక్షరంతో? ఆ అనే అక్షరం. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. వేదిక మీద ఉన్నటువంటి కరస్పాండెంట్ సార్కి, అలాగే హెడ్ మాస్టర్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు భాష గురించి నిజంగా అంటే చాలా అద్భుతంగా చెప్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మణులు, మాణిక్యాలు ఎలా అయితే అమ్మేటువంటి వాళ్ళో తెలుగు భాష కూడా అంతే అద్భుతంగా ఆదరించబడింది.
అక్కడ భువన సభ అనేటువంటి ఒక సభ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు. అక్కడ ప్రతిరోజు ఆ భువన సభలో పండితులు అంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, ఇలాంటి తెనాలి రామకృష్ణుడు ఇలాంటి కవులందరూ కూడా చమత్కారాలు సత్కారాలుతో తెలుగు భాషని ముందుకు తీసుకుపోయేటటువంటి వాళ్ళు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకి దూర్జటి పద్యాలు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన పద్యాలు ఎట్లుంటాయంటే తేనెతో కూడినటువంటివిగా ఉంటాయన్నమాట. అందరినీ వదిలేసి దూర్జటినే పొగిడేటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఒకరోజు పద్యంతో ఆయనని ఎట్లా పొగిడినాడంటే, స్తుతిమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పలుకులకేలగలిగెనో అతులిత మాధురి మహిమ. ప్రతిరోజు దూర్జటి చెప్పేటువంటి పద్యాలు చాలా అందంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. ఈ పద్యాలన్నీ ఈయన ఎక్కడి నుంచి నేర్చుకుంటూ వస్తాడు అని చెప్పేసి ప్రశ్న చేస్తాడనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఈయన వాచ్ చేస్తున్నాడు, ఈయన ఎక్కడెక్కడ పోతాడు, ఎప్పుడు ఈయన పొగుడతాడు ఏంది ఈయన అని చెప్పేసి. అయితేనే చాలు ఈయన. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేషగృహాలు అనేటువంటివి చాలా ఉండేటివి అనమాట. ఈడ సభ అయిపోగొట్టుకొని ఆయన ఏం చేస్తారంటే వేషగృహాల దగ్గరికి వెళ్ళేటువంటి వాడు. అక్కడ పద్యాలన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వచ్చి ఈ సభలో చెప్పేటువంటి వాడని చెప్పేసి ఈయనకి తెలుసుకుంటాడు. ఎవరు? తెనాలి రామకృష్ణుడు. దానిని ఈయన సభలో ఎట్లా చెప్తాడంటే, తెలిసెన్ భువనైకో దారక సుకుమార వార వనిత జనత గణత పహార సంతత హరిత దురోదర సుధార సరంజనను మ్రోగుటంచునే అని చెప్పేసి ఈయన చమత్కారంగా శ్రీకృష్ణదేవరాయలకు చెప్తాడనమాట. నువ్వు అనుకున్నట్టు ఏం కాదయ్యా, ఈయన ఆరైతేనే పోయేది, ఎక్కడికి పోతాడో మాకు తెలుసు, ఈడొచ్చి మీకు పద్యాలు చెప్తుంటే మీరేమో ఆయన బాగా పొగుడుతున్నారని చెప్పేసి చెప్తాడనమాట. ఇది విన్న దూర్జటి ఇంకా నా గురించి చెప్తాడని చెప్పేసి అక్కడ నుంచి సభలో నుంచి పారిపోతాడు. సో తెలుగు భాష అనేటువంటిది అంత గొప్పది, ప్రతిరోజు కీర్తించబడేటువంటిది. చదువురాని నిరక్షరాస్యుడు కూడా పాడినా మాట్లాడినా అంతే అద్భుతంగా ఉంటుంది మన తెలుగు భాష. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించినటువంటి శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అధినేత అయినటువంటి జీవి రమణ సార్ గారికి, అదేవిధంగా హెచ్ఎం సార్ గారికి, తర్వాత నాతోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి గురించి మనము చెప్పుకోబోతున్నాం. ఆయన మనకు వ్యవహారిక భాషలో ప్రతి పాఠశాలలో ప్రతి కాలేజీలో వ్యవహారిక భాషలోనే రచనలు చేయాలా, అదేవిధంగా బోధన అభ్యసనం కూడా జరగాలని చెప్పేసి మనకి ఎంతో ఉద్యమాలు చేపట్టి తెలుగు భాషలోనే విద్యను అందించాలని చెప్పేసి గొప్ప ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అతనితో పాటు గురజాడ అప్పారావు, తర్వాత శ్రీనివాస అయ్యర్ గారు, తర్వాత జే ఎడ్స్, వీళ్ళందరూ కూడా అతనికి సహకరించడం అనేది జరిగింది. అంటే తెలుగు భాషను ఖచ్చితంగా పాఠశాలలో తర్వాత రచన చేయడంలో అన్ని విధాలుగా తెలుగు భాషలోనే రచించాలని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా అందరితో ఆపకుండా ఆయన గిడుగు వెంకటరామూర్తి పంతులు ఏం చేసినారంటే గిరిజన మాలలో రాసి నాకు అంకితం ఇవ్వని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తే అప్పుడు ఆయన అముక్తమాలేదో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ పదాన్ని వాడడం అనేది జరిగింటదంట. ఎందుకంటే ఎందుకు దాంట్లోనే రాయమంటున్నావు నువ్వు అంటే, లేదు నువ్వు తెలుగు నేల అంటే ఈ తెలుగు నేలలో పుట్టినటువంటి ఒక రాజువి నీ దగ్గరికి ఎన్ని ఎలుగ నేరవే అంటే అనేక మంది గోసాడి అనేక మంది నీ దగ్గరికి ఇబ్బంది ఉందని చెప్పేసి ఆపదలకలు తీరుస్తామని చెప్పేసి అనేక మంది రాజులు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేస్తారు అడుగుతారు. కాబట్టి నీకు అనేక రాజ్యాలలో ఉన్నటువంటి భాషలు తెలుసు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషలు తెలుసు. కాబట్టి నువ్వు తెలుగు భాషలోనే నువ్వు అముక్తమాలేదా అనేటువంటి రచన రచించి నాకు అంకితం అని చెప్పేసి శ్రీ ఆంధ్ర మహావిష్ణువు చెప్పడం చేత అప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది. అందుకే మన పెద్దలు అంటారు, మధురమైన మన తెలుగు భాష మన తల్లి కంటే గొప్పదైన భాష అని చెప్పేసి మన పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి
ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కరస్పాండెంట్ సార్ గారికి, తర్వాత హెచ్ఎం సార్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి తెలుగు భాష దినోత్సవాన్ని సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.